రాజకీయంగా ఎదుర్కోలేకే బీఆర్ఎస్ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వరరెడ్డిపై కాంగ్రెస్ ప్రభుత్వం అక్రమ కేసులు బనాయిస్తోందని మాజీ మంత్రి హరీష్ రావు విమర్శించారు. ఆయన్ను ఆర్థికంగా దెబ్బకొట్టాలని చూస్తున్నారని అన్నారు. అక్రమంగా కాలేజీలు నిర్మించారని నిరూపిస్తే పల్లా రాజేశ్వరరెడ్డే వాటిని కూల్చివేస్తారన్నారు. ఇక కాంగ్రెస్ లో చేరుకుంటే అక్రమ కేసులు పెడతామనే ధోరణిలో ప్రభుత్వం ఉందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక్కడ ఎలాంటి ఎఫ్టీఎల్ గాని బఫర్ భూమి లేదని ఆయన ఎన్ఓసి కూడా జిల్లా కలెక్టర్ గారు అప్పుడు ఇచ్చినటువంటి పేపర్ ఇది. ఆ తర్వాత హెచ్ఎండిఏ కాలేజీ కట్టేటప్పుడు హెచ్ఎండిఏకి వెళ్ళి హెచ్ఎండిఏలో కూడా పర్మిషన్ తీసుకున్నారు. ఆ పర్మిషన్లో కూడా సెల్లార్ ప్లస్ 6 అప్పర్ ఫ్లోర్స్కు స్పష్టంగా ఇది హెచ్ఎండిఏ పర్మిషన్, హెచ్ఎండిఏ పర్మిషన్తోనే కాలేజీ నిర్మాణం కూడా చేయడం జరిగింది. అంటే ఈరోజు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ పర్మిషన్ ఉంది, రెవెన్యూ డిపార్ట్మెంట్ నాలా కన్వర్షన్ చేసింది, డిస్ట్రిక్ట్ హై లెవెల్ కమిటీ మీటింగ్లో జిల్లా కలెక్టర్ గారు ఎన్ఓసి ఇచ్చిండ్రు, హెచ్ఎండిఏ పర్మిషన్ ఉంది. ఇంత స్పష్టంగా ఉన్న తర్వాత ఇవాళ మీరు ఆయన మీద ఉద్దేశపూర్వకంగా ఈ కుట్రలు చేసి దాడి చేయాలని ప్రయత్నం చేయడం అనేటువంటిది ఇది కేవలం రాజకీయంగా జరుగుతున్న కుట్ర తప్ప ఇంకోటి లేదు. మేము అడుగుతున్నాం, మీరు రండి, జర్నలిస్టులు రండి, మొత్తం మీడియా సమక్షంలో రెవెన్యూ డిపార్ట్మెంటు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వచ్చి ఫిజికల్గా కొలవండి, అక్కడ మెజర్ చేయండి, ఈ రికార్డులన్నీ పరిశీలించండి. 1 ఇంచ్ ఉన్నా పల్లా రాజేశ్వరరెడ్డి గారు తానే కొట్టేయడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆ రోజు చెరువు మత్తడి దుంకేటప్పుడు ఎఫ్టీఎల్ ఎక్కడ దాకుందో చూసి మత్తడి దుంకేటప్పుడు ఎఫ్టీఎల్ను గుర్తించి దాని నుంచి బఫర్ జోన్ కూడా కొలిచి ఆ రోజు ఎన్ఓసి ఇచ్చిండ్రు. ఇంత స్పష్టంగా ఆధారాలు ఉన్న తర్వాత ఇవాళ పల్లా గారి మీద ఈ రకంగా చేయడం అనేటువంటిది మంచిది కాదు. నేను అధికారులను కూడా కోరుతా ఉన్నా, ఇవాళ ప్రభుత్వాలు ఎవరు శాశ్వతం కాదు, మీరు అత్యుత్సాహంగా బురద జల్లడం చేయకండి, నిజంగా ఉంటే చేయండి. మేమేమి హైడ్రాకు వ్యతిరేకం కాదు, అక్రమ కట్టడాలను ఖచ్చితంగా కొట్టాల్సిందే, దాన్ని మేమేం సమర్థించం, ఎక్కడ కూడా ఈ అక్రమాలను మేము సమర్థించం. కానీ టార్గెటెడ్గా పొలిటికల్గా రాజకీయ ప్రేరితమైనటువంటి దాంట్లో అధికారులు అత్యుత్సాహాన్ని ప్రదర్శించొద్దు. దయచేసి డాక్యుమెంట్స్ అన్ని పరిశీలించండి, న్యాయాన్ని గుర్తించండి, అన్నీ చేసిన తర్వాత నోటీస్ ఇచ్చి పద్ధతిలో చేయండి ఏదైనా చేస్తే. కానీ అధికారం ఉంది కదా అని, వాళ్ళు చెప్పింది కదా అని రాత్రికి రాత్రి చేసి బుల్డోజింగ్ పద్ధతిని చేయకూడదని చెప్పి మేము అధికారులకు కూడా ఈ సందర్భంగా చెప్తా ఉన్నాం. ఎందుకంటే రాజకీయంగా అంటే పల్లా రాజేశ్వరరెడ్డి గారు కొట్లాడతాం, బీఆర్ఎస్ పార్టీ మేము అందరం కొట్లాడతాం. కానీ రాజకీయంగా ఉన్నటువంటి కక్షను అటు విద్యా సంస్థల మీదనో ఆసుపత్రుల మీదనో మనం చేయడం సరియైంది కాదు. రాజకీయ కక్షలకు ఆసుపత్రులు విద్యా సంస్థలు కేంద్రం కాకూడదు అని చెప్పి నేను ఈ సందర్భంగా ప్రభుత్వానికి తెలియజేస్తా ఉన్నా. ఎందుకంటే ఇక్కడ ఇంకో విషయం కూడా ఉంది. ఇప్పుడు ఇది ఒక్క విషయమే కాదు, ఇంత స్పష్టంగా కనబడుతుందంటే రాజేశ్వరరెడ్డి గారి మీద 6 కేసులు పెట్టిండ్రు. సర్వే చేసి ఇక్కడ ఎలాంటి ఎఫ్టీఎల్ కానీ బఫర్ భూమి లేదని ఆయన ఎన్ఓసి కూడా జిల్లా కలెక్టర్ గారు అప్పుడు ఇచ్చినటువంటి పేపర్ ఇది. ఆ తర్వాత హెచ్ఎండిఏ కాలేజీ కట్టేటప్పుడు హెచ్ఎండిఏకి వెళ్ళి